ఉదయాన్నే తెల్ల మెరిసిపోయి చెప్పులు వేసానంటే సెంటర్ మీదకి వెళ్తాను అనమాట. మా ఊళ్ళో 6 గంటల పని అని చెప్పేసి 6:30కు వచ్చారు పూటుగోళ్ళు. సర్లే ఏముందని చెప్పి చెరుకు బండి వేసుకుని బయలుదేరాం. ఇళ్ళ తోలోనే బండి ఆగిపోయింది. కట్టకు బొంకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇదేటో ఇంతలో అయితే మా మేస్త్రి వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకుని నువ్వు రారా మేము వెళ్తామని చెప్పాడు. నేను వీడియో తీయడం చూసి ఒక డైలాగ్ అయితే కొట్టాడు. అలా పోతుండు ఆడు ఏదో ఒక రోజు న్యూస్కి వచ్చి 1,00,000 రూపాయలు చేస్తాడికి అలా మట్టుకొని వస్తాను కదా మనం కొన్ని రోజులకి. అప్పుడు నువ్వు ఈ బండి మీద ఉంటా, నేను అలాంటి బండి మీద ఉంటానే. ఎక్కడో ఇది పోతే మనం పట్టుకోవాలి. వెళ్ళిపోతాను, మీ ముందు వెళ్ళిపోతున్నారు అంతే. సర్లే పనికి టైం అయిపోతుందని చెప్పి త్వరగా బయలుదేరితే ఇళ్ళ తోలో ఒకరితో సొల్లు అదొక గంట లేటు. మళ్ళీ ఎదరికి వచ్చాక బాత్రూమ్ అని చెప్పేసి మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నీళ్ళు ఎక్కడరా అంటే నువ్వు వెళ్తే అని చెప్పేశారు నాకు. సర్లే ఏం చేస్తానని చెప్పి నీళ్ళు తేయడానికి ఒక సేపు దూరం వెళ్ళాను. మాకు తెలియని విషయం ఏంటంటే పక్కనే గడ్డ ఉందన్న విషయం మాకైతే తెలియలేదు. అదొక గంట లేటు. సర్లే ఏదోలా మళ్ళీ ఊళ్ళోకి అయితే వచ్చేసాం పని దగ్గరికి. టిఫిన్ కొట్లు ఎత్తుకోవడానికి అదొక గంట టైం పట్టింది. టిఫిన్ చేయడానికి ఒక అరగంట పట్టింది. మొత్తానికి పని దగ్గర రావడానికి కరెక్ట్గా 8 అయింది. 6 గంటల పని అని చెప్పేసి 8 గంటల వరకు ఇలా తచ్చాడు. మేము చేయాల్సిన బిల్డింగ్ అయితే ఇదేమాట. ఇంకా సామాన్లు అయితే పైకి అయితే తీసుకెళ్ళాం. నా భుజం మీద ఉన్న మిషన్ ఇక్కడ పారదంగి దానికి ఉన్న వైర్ తీసి ఆ కిందకే తీసిరాను మా వాడికి. ఇంకో మేము చేయాల్సిన బిల్డింగ్ అయితే ఇదే మాట. జస్ట్ ఈ చిన్న రూమే మాట. ఇంక లేట్ ఎందుకు మిషన్ కొన్న బ్లేడ్ని తీసేసి ఐరన్ బ్లేడ్ పెట్టేసి సర్లే పని మొదలు పెడదామని చెప్పేసి మా ఓన్ చూస్తే కింద పోస్ట్ పెట్టుకుని తచ్చాడుతున్నాడు. అలా పైన చూస్తే మా మేస్త్రి కూడా ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు. సర్లే మా ఓడితో ఆడుకుందామని చెప్పి ఒక బెడ్ అయితే ఇసిరాను. మా ఓడు సడన్ గా చూసి ఎవడు ఇసిరాడరా పైనుంచి పడుతున్నామో అనుకుని కిందకైతే వెళ్ళిపోయాడు. ఇంకా పని అయితే మొదలెట్టాం. రేకులు అయితే ఇచ్చేసి మా ఓడికి అలా స్లాబ్ అయితే ఇస్తాం. తర్వాత ఊసలు అందించేస్తే మా ఊళ్ళు ఊసలు లాగేసుకుని ఊసలన్నీ పేచేసి రెడీగా ఉన్నారు. ఇంకా నేను వైర్ అయితే పట్టుకుని పైకి ఎక్కి మెల్లిగా ఏదోలాగా ఊసకట్టు అయితే శుభ్రం కట్టేసాం. మొత్తం పని మొత్తం అయిపోయాక మా ఓనర్ అయితే ఆటోస్ లో అయితే డ్రింకులు ఇచ్చాడు. సర్లే పదండ్రా ఆకలేసేస్తుందని చెప్పేసి సామాన్లు అయితే చదివేసుకొని కిందకైతే వచ్చేసి కాల్ చేయాలి కడిగేసుకుని వెళ్ళిపోతాం అన్న మూమెంట్ కి ఇంటి ఓనర్ అయితే డబ్బులేమో సగం ఇచ్చాడు. సగం డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి అదొక గంట సేపు సొల్లేశారు. ఈ తగ్గు ఎప్పుడు అవుతుందిరా అని చెప్పి నేను చూసేవాడిని. మొత్తానికి 1 గంటకి అయితే బయలుదేరాం. ఇళ్లతో అన్న క్యాంటీన్ అయితే కనబడింది.